హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, ప్రకృతి శరీరం, ఆత్మ శరీరం గూర్చి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియచేశారు కొరింథీ సంఘానికి. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, మట్టి నుండి పుట్టినవాడు. ఆ మట్టి నుండి పుట్టినటువంటి మనము కూడా కలిగి ఉన్న ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. మనం కూడా మొదటి ఆదామును బట్టి ప్రకృతి సంబంధ శరీరము కలిగి జీవించు ప్రాణులుగా ఉన్నాము. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ఆత్మ సంబంధి, పరలోకం నుండి పుట్టినవాడు. పరలోకం నుండి వచ్చినవాడు ఎట్టివాడో మనం కూడా అట్టివారమై ఉంటేనే ఆయన రాకడలో ఎత్తబడగలుగుతాం, పరలోకాన్ని స్వతంత్రించుకొనగలుగుతాం. కడపటి ఆదామైన యేసుక్రీస్తు జీవింపజేయు ఆత్మ, జీవింపజేయు ఆత్మ. ఆ జీవింపజేయు ఆత్మ అయినటువంటి కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మేడగదిలో శిష్యులందరూ పొందుకున్నారు. వారితో పాటు 108 మంది కూడా పొందుకున్నారు. వారు తమ బ్రతుకు దినములన్నిట్లో ఆత్మ సంబంధులుగా జీవించారు, భూలోకాన్ని తలక్రిందులు చేశారు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, మొదటి ఆదాము ద్వారా మనం పొందిన ప్రకృతి సంబంధమైన శరీరము అన్ని వాహనాలు ఎక్కి ప్రయాణం చేయటానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ పెండ్లి కుమారుడు మన కొరకు ఈ భూలోక సంబంధమైన ఏ వాహనాన్ని పంపించడు. ఆయన మేఘాన్ని పంపిస్తాడు. ప్రకృతి సంబంధమైన శరీరాన్ని మాత్రమే మనం కలిగి ఉంటే మేఘాన్ని ఎక్కలేము. అందుకే ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఆత్మస్వరము వినడానికి మనము ఆత్మ సంబంధమైన శరీరము పొందుకోవాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన శరీరము కలిగిన వారమై మేఘారూఢులమై మనము ప్రభువుతో పాటు ఎత్తబడతాము, సదాకాలము ప్రభువుతో ఉంటాము, 7 ఏండ్ల పెండ్లి విందులో పాలు పొందుతాము. భూలోకము ఎదుర్కొనబోయే భక్తిహీనుల మీద దేవుని తీర్పు జరిగే ఆ 7 ఏండ్ల మహాశ్రమలను తప్పించుకోగలుగుతాము. అలాగే అగ్నిగుండాన్ని తప్పించుకోగలుగుతాము. అందుకే ఆత్మ సంబంధమైన శరీరము కలిగి పెండ్లి కుమారుని స్వరము, ఆ కడబూర ధ్వని, ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఆ స్వరము వినగలగటానికి మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకొనుట కొరకే మీకోసమే నిర్వహిస్తున్నాం. నవంబర్ 26, 27 బుధవారం, గురువారం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10